రాష్ట్ర స్థాయిలో హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక రంగాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడిటి రాజశేఖర్ చెప్పారు. కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఒక యాప్ను తీసుకురావడం జరిగిందని, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి ఆదాయం వచ్చే విధంగా యాప్ను రూపొందించడం జరిగిందని, కౌలు రైతులు దీన్ని అవగాహన చేసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా ఉయ్యూరు వీరమ్మతల్లి ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిబిషన్ను వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయ అధిక దిగుబడులు సాధించేందుకు ఉపయోగించే వివిధ రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కోత యంత్రాలు, పోత యంత్రాలు, డ్రోన్లను, ఆయుర్వేద చికిత్స మందులను వివిధ కంపెనీల వారు ప్రదర్శించారు. భారత రైతాంగ ఉద్యమ చరిత్ర ఘట్టాల ఫోటోలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రజా సంఘాల కార్యాలయం నుండి రైతులు, కౌలు రైతులు తీన్మార్ డప్పులతో ర్యాలీగా ఎగ్జిబిషన్ ప్రాంగణం వద్దకు వచ్చారు. ఎగ్జిబిషన్ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ, వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు నేడు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్ర పరికరాలను ఉపయోగించి సాగు చేయాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశాలను శోధించాలన్నారు. అవసరం మేరకు ఎరువులు, పురుగుల మందులు వాడాలని, అనవసరంగా మందులు విచ్చలవిడిగా వాడకూడదని సూచించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించాలన్నారు. కె విశ్వమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై రాధాకృష్ణ, మాగంటి హరిబాబు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు కె చంద్రశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టివి లక్ష్మణస్వామి, పంచకర్మ రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివనాగేందర్రావు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కె పవన్ కుమార్ మరియు వడ్లమూడి పద్మలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఎల్ నీన్యో అనే ఒక వాతావరణానికి సంబంధించిన ఒక అంశం ఇక్కడ రైతులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది మనకి 23-24 కొంత ఎల్ నీన్యో ఎఫెక్ట్ చూసాం. తీవ్రంగా 2015లో వచ్చింది. ఈ ఎల్ నీన్యో అనేది ఈ వాతావరణంలో మార్పులు, అంటే మనకి ఈ మాన్సూన్ ద్వారా వచ్చే వర్షపాతం తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరుగుతాయి. ఇది ఇవాళ ఐఎండి నుంచి కానీ ఇంకా ఇతర సంస్థల నుంచి మనకి వస్తున్న, మీరు వార్తలు కూడా గూగుల్లో ఎల్ నీన్యో అనేది టైప్ చేస్తే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇది ముందుగానంటే ఇంకా ఎల్ నీన్యో అనేది మనకి మేలో ఏ తీవ్రతతో వస్తుంది అనేది మేలో తెలుస్తుంది. కానీ ఇప్పుడుకున్న సూచనల మటుకు ఈసారి చాలా తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి రైతులు ఈ ఎల్ నీన్యో వలన కలిగే నష్టాలు ముందుగానే తెలుసుకుని మరి దాన్ని నివారించడానికి మన వైపు ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించడం అనేది చాలా అవసరం. ఈ మహాసభల్లో కూడా ఈ ఎల్ నీన్యో గురించి ప్రస్తావన చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. దానికి సంబంధించి మన రాష్ట్రంలో ఆర్వైఎస్ఎస్ సంస్థ ద్వారా కొన్ని మరి ఏ విధంగా ఈ ఎల్ నీన్యో ఎఫెక్ట్ని తగ్గించడానికి మన వైపు నుంచి ఏం చేయాలనే దాంట్లో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అది ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తాం. ఇది రైతులకు చెప్తే చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలోనే మనం చాలా చోట్ల ప్రారంభం చేశారు. ఇది మనం పిఎండిఎస్ అంటాం, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ఇది ఏప్రిల్ నెలలోనే మనం విత్తనం నాటడం అనేది జరుగుతుంది. ఆ విత్తన గుళికలకు మనం పెలటైజేషన్ చేస్తాం, అది ఆ వేడి తట్టుకోవడానికి. ఈ ఏప్రిల్ మేలో పడే వర్షాలకి అది విత్తనం మరి ఖచ్చితంగా అది జర్మినేట్ అవుతుంది. ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఈ పిఎండిఎస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఒక 20 లక్షల ఎకరాలు టార్గెట్ చేయడం జరిగింది. దీనికి సీడ్ కిట్
ఈ ఆర్వైఎస్ఎస్ కార్యక్రమాన్ని రివ్యూ చేస్తూ వారు స్వయంగా చెప్పిన మాట, ఇది కౌలు రైతులు మరి ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది వారు ప్రత్యేకంగా నిన్న రివ్యూ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఎందుకనంటే ఇంతాక చెప్పినట్టుగా సభాధ్యక్షులు చెప్పినట్టుగా ఎక్కువ శాతం మన రాష్ట్రంలో కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు, అది వాస్తవం. కాబట్టి మేము కల్టివేటర్స్ అంటాం, ఈ కల్టివేటర్స్ని మరి వారికి ప్రభుత్వ పరంగా సహకారం చేయడం అనేది ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన మీద ఉన్నాం. ఏ విధంగా ఈ కౌలు రైతులకి సహాయం గవర్నమెంట్ నుంచి అందించాలో అవి చేయడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మేము ఆలోచనలు ఉన్నామని మీకు తెలియజేస్తూ, మరి చివరిగా ఇవాళ నిన్న కూడా మీటింగ్లో మీద రియాక్ట్ అవ్వాలి. మొత్తం అందరం కలిసి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచించాలి. ఖచ్చితంగా ఏంటంటే ఇవన్నీ మేము పరిగణలో తీసుకుని మహాసభలో చర్చిస్తాం. 2, ఇవాళ రైతాంగం పంటలు పండించి ఆరుగాలం కష్టపడితే నవంబర్లో వచ్చే తుఫాన్లకి రకరకాల కారణాలతో పంటలు పోతే ఆదుకునే వాళ్ళే కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదో నష్టపరిహారం ఇచ్చేది సరిపోదు, ఇన్సూరెన్స్లో కూడా నిబంధనలు సడలించడం వలన రైతులు షేర్ ఉండాలని చెప్పడంతో ఇది వచ్చేనా సచ్చేనా అని రైతులు ఎవరు ప్రీమియం కట్టుకోక మొత్తం మీద వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకనే కొంత భూమి ఉన్న వాళ్ళేమో ధైర్యంగా అమ్మి అప్పులు తీర్చుకుంటున్నారు. భూమి లేని కుర్రవాళ్ళు కౌలు రైతులు ఆత్మాభిమానంతో అప్పులకి మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని మనం ప్రభుత్వం సమాజం అర్థం చేసుకోవాలి, దీన్ని కంట్రోల్ చేయాలి. అయితే నాకు అనిపించేది ఏంటంటే మన ప్రభుత్వం కూడా కొన్ని పరిశోధనలు చేసి మనం వేసే పంటలు నవంబర్ లోపే వచ్చేటన్నా ఏమన్నా పరిశోధన చేసి అట్లాంటి విత్తనాలు కనిపెట్టగలమా, లేకపోతే లేట్ మాన్సూన్కి వచ్చి పంటలు నవంబర్ తుఫాన్ల తర్వాత వచ్చేట్టు ఏమైనా చేయొచ్చా? ఇట్లాంటి పరిశోధనలు చేసి ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో పరిశోధనలు కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దలకి చిత్రాన్ని మనం కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను. 2వది, ఇవాళ వచ్చేటప్పటికి భూమి ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. ఎరువులు, పురుగు మందులు వీటితో, అట్లాగే వాటి ఫలితంగా అవి తిన్న మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నాయి. నేను పేపర్లో చదివాను, తెనాలిలో ఒక పసిబిడ్డకి అనారోగ్యం గురైతే ఆ బిడ్డలో ఏమీ లేవు తేడా, కానీ ఆ తల్లి పాలలో పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఆ తల్లి ఈ బిడ్డకి పాలు ఇవ్వటం వలన ఆ బిడ్డ అనారోగ్యం గురై తర్వాత చాలా సీరియస్ సమస్యలు ఎదుర్కొంది. అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మన ఆరోగ్యమే కాకుండా మన బిడ్డల ఆరోగ్యం కూడా పాడు చేయడానికి కారణమవుతుంది. 2, భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి అందరం ప్రయత్నం చేయాలి. భూమి ఆరోగ్యం కాపాడటానికి కూడా కొన్ని పరిశోధనలు చేయాలి. అంటే కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అంటే ఇవాళ రైతాంగంలో కూడా భూ యజమానులందరూ కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భూమి మీద ఉండి వ్యవసాయం చేయడం తప్పనిచ్చి ఎక్కువ మంది ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోయి ఈ భూమిని కౌలుదారులకు ఇస్తున్నారు. ఈ కౌలు 1 సంవత్సరం ఉంటుందా 2 సంవత్సరం ఉంటుందా అని ఎవరికి తెలియదు. ఎక్కువ మంది కౌలుదారులు మారుతూ ఉంటున్నారు. కాబట్టి వాడి ఆలోచన అంతా ఏంటంటే ఈ సంవత్సరం పంటేసి యూరియాలో మూట వేసేసి ఈ సంవత్సరం నికర లాభం ఎంత సంపాదించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు.